నాయుడు గారి అమూల్య సందేశాన్ని అందించవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారాలు. ఇప్పటికే కాలాతీతమైంది, అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడను. స్వర్గీయ నందమూరి బసవతారకం గారి ప్రేరణతో, కోరికతో ఈ మహోన్నతమైన సేవా సంస్థను నిర్మాణానికి పూనుకునే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి వారి స్మృతికి నివాళులు అర్పిస్తూ, ఇద్దరి స్మృతికి, ఆ తర్వాత ఈ ఆసుపత్రి ఏర్పడమే కాకుండా ఇది మంచిగా జరుగుతూ అందరికీ అందుబాటులో ఉంటూ సరసమైన సరైన యొక్క వైద్యాన్ని ప్రేమపూర్వకంగా అందిస్తున్న యొక్క వైద్య బృందానికి, ఇతర సిబ్బందికి, ఈ ఆసుపత్రి నిర్వహణకు ప్రస్తుతం మరి అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తున్న యొక్క శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, శ్రీమతి అమ్మాయి బ్రాహ్మణికి హృదయపూర్వకమైన యొక్క అభినందనలు మనందరి తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మంచిగా దీన్ని ఇలాగే అమరావతికి వ్యాపించడమే కాకుండా అందరికీ కూడా అందుబాటులో ఉండేట్టుగా మరింత దగ్గర చేసే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను. ఒకటి, దేశవ్యాప్తంగా జీవన శైలి, లైఫ్ స్టైల్ చేంజెస్ కారణంగా ఇందాక అమ్మాయి అనుప్రియ పటేల్ చెప్పినట్టుగా మన జీవితంలో, మన జీవన శైలిలో వస్తున్న మార్పుల కారణంగా ఈ రాచపుండు, క్యాన్సర్ రాచపుండు అంటారు, మనం నిదానంగా తెలుగు మర్చిపోతూ ఉన్నాం. ఇందాక మన శ్రీ చంద్రశేఖర్ గారు, మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే నాకు చాలా సంతోషం వేసింది. ఇంత అమెరికాలో ఉండి ఇంత అద్భుతమైన యొక్క తెలుగు భాషా పరిజ్ఞానం, విజ్ఞానమే కాకుండా పరిజ్ఞానం కూడా కలిగి ఆ భాషా మాధుర్యాన్ని మనకు వినిపిస్తూ ఉంటే నాకు మనసులో ఎంతో సంతోషం కలిగింది. ఇవాళ ఈ యొక్క శ్రీమతి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి మొదట విరాళాలు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా పేరు పేరున అభినందిస్తున్నాను. అలాగే శ్రీ పోలవరపు రాఘవరావు గారు, శ్రీమతి పోలవరపు తులసి గారు మొట్టమొదటి ఆ రోజుల్లో రామారావు గారి హయాంలో ఈ ఆసుపత్రికి వారు ముందుకు వచ్చి సహకరించారు. ఇప్పుడు దేవయ్య గారు, వారి సతీమణి ఇప్పుడు మనకు మళ్ళా వారు కూడా ఈ యొక్క సహాయం చేసే బృందంలో చేరారు. వీళ్ళందరికీ హృదయపూర్వకమైన యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఈ ఆసుపత్రికి అప్పుడప్పుడు వెళుతుంటాను, నా కోసం కాదు, ఇతరులు పేషెంట్లు వస్తే తెలిసిన వాళ్ళైతే, మరి దగ్గర వాళ్ళైతే తీసుకెళ్ళడం కోసం. డాక్టర్ సెంధిల్ రాజప్ప గారు, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, డాక్టర్ కృష్ణయ్య గారు, అలాగే వీరి సిబ్బంది అంతా కూడా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, మన పెద్దలు చెప్తూ ఉంటారు, వైద్యం, విద్య ఈ రెండు కూడా ఒక మిషనరీ స్పిరిట్తో పనిచేయాలని. ఇట్స్ ఎ మిషన్ విత్ ప్యాషన్ ఫర్ ద సేక్ ఆఫ్ నేషన్. నో ఒమిషన్, నో కమిషన్ అండ్ నో రెమిషన్. ఇట్ షుడ్ బి లైక్ ఎ మిషన్. ఈ మిషనరీ జీల్తో ముందుకు ఈ ఆసుపత్రిని తీసుకెళ్తున్నందుకు వారి వైద్య బృందాన్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా మరొకసారి అభినందిస్తూ ఉన్నాను. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఈ క్యాన్సర్ టెస్టులు చేయించడం అవుతుందో అది ప్రభుత్వ కర్తవ్యంగా కేంద్రము, రాష్ట్రము ఇద్దరు కూడా ప్రాధాన్యతలో అందరికీ ఈ పరీక్షను తప్పనిసరిగా నిర్వర్తించేట్టుగా చూడవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను, సలహా ఇస్తున్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ ఉచితాలు వద్దయ్యా, అరుచితాలు అయిపోతాయి, కానీ విద్య, వైద్యము ఈ రెండింటికి ఉచితంగా ఇవ్వండి, సామాన్య జనం అంతా కూడా బాగా లాభపడతారు, ఉపయోగపడతారని చెప్పని వాటి విషయాలపై దృష్టి సారించి ఇలాంటి ప్రజోపకరమైన యొక్క వైద్య ఆరోగ్య సౌకర్యాలను అత్యాధునిక పరిజ్ఞానంతో మరి సాంకేతికమైన యొక్క మార్పులతో కూడా కలిపి జనానికి అందించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రభుత్వాలు కూడా ముందుండి చొరవ తీసుకోవాలని కోరుతూ, శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన దేశవ్యాప్తంగా దీన్ని ఒక మిషన్ లాగా చేపట్టారు. ఆ మిషన్లో మనందరం కూడా భాగస్వాములై ఆరోగ్య భారత నిర్మాణకు సహకరించవలసిగా కోరుతూ మీ అందరి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆనరబుల్ సీఎం గారి స్పెషల్ అడ్రస్ ముందు వీ హ్యావ్ లాంగ్ స్టాండింగ్ సర్వీస్ అవార్డీస్, వారిని సత్కరించవలసిందిగా శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. పెద్దలు శ్రీ వెంకయ్య నాయుడు గారిని సత్కరించవలసిందిగా చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. లాంగ్ స్టాండింగ్ సర్వీస్ అవార్డీస్, అలాగే గోల్డ్ మెడలిస్ట్ ఇన్ అకాడమిక్ ఇయర్ 2024-25. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ కల్పన రఘునాథ్ గారు, అకాడమిక్స్ డిపార్ట్మెంట్ అసోసియేట్ డైరెక్టర్, 27 సంవత్సరాలుగా బసవతారకంతో అసోసియేట్ అయి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లాంగ్ స్టాండింగ్ సర్వీస్ అవార్డీ, గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. డాక్టర్ కల్పన రఘునాథ్ గారు. డాక్టర్ సుశీల కోదండపాణి గారు, లాబొరేటరీ మెడిసిన్, హెచ్ఓడి పాథాలజీ, 25 years service. Congratulations and thank you very much, madam. Dr. Sushila garu. గోల్డ్ మెడలిస్ట్కి సత్కరించవలసిందిగా ఆనరబుల్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. గోల్డ్ మెడలిస్ట్ అకాడమిక్ ఇయర్ 24-25 డాక్టర్ ఏ ఫణీంద్ర గారు, డాక్టరేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఇన్ సర్జికల్ ఆన్కాలజీ. ఆనరబుల్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డాక్టర్ ఏ ఫణీంద్ర గారు, డాక్టరేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఇన్ సర్జికల్ ఆన్కాలజీ. డాక్టర్ వనము దివ్యసాయి, డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఇన్ మెడిసిన్. డాక్టర్ వనము దివ్యసాయి గారు, కంగ్రాచులేషన్స్. అలాగే డాక్టర్ సత్య సుభద్ర గారు, టాప్ ద ఆల్ ఇండియా FOAPM ఎగ్జిట్ ఎగ్జామినేషన్. కంగ్రాచులేషన్స్. డాక్టర్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మెడికల్ డైరెక్టర్ రాజు గారు, పిఎస్ రాజు గారు, పిఎస్ రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మెడికల్ డైరెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.